అండ్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను, ప్రశాంతి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానెల్ మీటింగ్లు పెట్టి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇల్లు డ్యామేజ్ చేసింది మీరు అందరూ చూశారు. పోలీస్ స్టేషన్లో వెంటనే కేసులు పెడతారు. కోర్టు కూడా ఏ విధంగా తప్పు పట్టిందో మనం చూసాం. కానీ నా విషయంలో అంత వల్గర్గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పి, అదే వేమిరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పి అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు, కోర్టులో ఎందుకు సుమోటోగా తీసుకొని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు నా నియోజకవర్గంలో భానుప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈరోజు మాట్లాడిస్తున్నారు. మరి దీని గురించి ఎందుకు ఏ ఛానల్లో కూడా ప్యానల్ డిస్కషన్ చేయట్లేదు? మేధావులు విశ్లేషకులు ఎందుకు కూర్చోవట్లేదు? అంటే మీ పార్టీలో ఉంటే వాళ్ళు మంచోళ్ళు, పక్క పార్టీలో ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళు. ఇదే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది. మరి ఆవిడ కోసం అంత ఆరాటపడిన వాళ్ళు ఈరోజు హారిక గారికి ఒకటి జరిగినా నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము మహిళలు కాదా? మాకు మనోభావాలు లేదా? మా ఫ్యామిలీలు బాధపడవా? కాబట్టి ఈరోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నన్ను ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? చాలా బాధగా ఉంది. నా బిడ్డలు ఎంతో ముందే ఇవన్నీ విని భయపడి బాధపడి ఇతర దేశాల్లో చదువుకుంటున్నారని చెప్పింది. కాబట్టి అది అయిపోయిన తర్వాత ఏమైనా మారిందేమో అని జనాలు అనుకున్నారు. నాకు ముందే తెలుసు ఆర్కే రోజా మారదని. విన్నారు కదా, ఆర్కే రోజా మళ్ళీ గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంటుంది. అంతకుముందు కూడా ఇదే పదం అనింది. ఏరే వాళ్ళు మాట్లాడితేనేమో విక్కి విక్కి మహానటి సావిత్రి గారి లాగా ఆవిడ కూడా పనికిరాదేమో అన్నట్టుగా ముందుగానే అంత గ్లిజరన్ వేసుకొని సాక్షి డిబిట్టే కాబట్టి అంతా ప్రిపేర్ అయ్యి ఆడడం జరిగింది. మారిందని జనాలు అనుకున్న లోపల మళ్ళీ డోసు పెంచింది. అంటే జగన్మోహన్ రెడ్డి నీకేం కాదమ్మా, నువ్వు అలానే మాట్లాడు, మన సంస్కృతి సాంప్రదాయం వైఎస్ఆర్సీపీ తరపున కరెక్ట్గా పాటిస్తూ ఉండావు, అది మన పండగ, బూతులు అనేది మనకు పెద్ద పండగ, మరో సంక్రాంతి లాంటిది, కాబట్టి నువ్వు డోసు పెంచు, నీకు హోమ్ మినిస్టర్ ఇస్తా అని చెప్పినట్టున్నాడు. కాబట్టి మళ్ళీ గాల్లో గెలిచిన గాలినా కొడుకులు ఎక్కువైపోయినారు అని చెప్పడం జరిగింది. ఈ మాటలే కాదు, గతంలో ఆర్కే రోజా మాట్లాడినటువంటి మాటలు కూడా నేను ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. ఇప్పుడేమో గాల్లో గెలిచిన గాలినా కొడుకులు అనింది. అంతకుముందు గాలినా కొడుకు, ఆడంగి నా కొడుకు, ఎవడో లా డాష్ డాష్ గాడు, లా డాష్ జా కొడుకు, పిత్రే నా కొడుకు, నీచ్ కమీన్ పక్కన ఉండి పక్కలు వేసే నా కొడుకు. ఎంతోముందు మాట్లాడిన మాటలు, ఈరోజు మాట్లాడిన మాటలు. ఏమన్నా బుద్ధి వచ్చిందా రోజా కంటే? ఏమాత్రం కూడా బుద్ధి రాలేదు. నువ్వంటే మహిళవైపోతావు. నిన్ను ఎవరైనా అంటే అవతల పార్టీ ఓడిపోతుంది. మహిళని అన్న ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. కాబట్టి నువ్వు ఇలానే ప్రొసీడ్ అయిపో, నీ ప్రోగ్రామ్ని ఇలానే ముందుకు తీసుకెళ్ళిపోవని జగన్మోహన్ రెడ్డి అండ్ కో చెప్పినట్టున్నారు. ప్రజలందరూ చూస్తూ ఉండగా వెనక్కి తగ్గకుండా ఆ మాటలు మాట్లాడడం జరిగింది. ఇదే రోజా నేను అడుగుతున్నా, రోజా మీద ఒక ఆత్మకథ రాసిన, బయోపిక్ చేసిన ఎలా ఉంటుంది? ఈవిడ మదర్ తెరీసా లాగానో డొక్కా సీతమ్మ గారు లాగానో ఫీల్ అయిపోతుంది. వైఎస్ఆర్సీపీ తరపున ప్రజలకేదో సాయం చేస్తున్నట్టు గొప్ప వ్యక్తుల భావిస్తుంది. తెలుగు భాషలో ఉండే బూతులన్నింటినీ తీసుకొచ్చి ఒక తెల్ల కాగితం మీద రాస్తే అదే రోజా ఆత్మకథ. ఎవరైనా మహానుభావుల ఆత్మకథ రాస్తే అన్నం పెట్టారు, ఆదుకున్నారు, స్వచ్ఛందంగా పనిచేశారు, తన సొంత ఆస్తి మొత్తాన్ని పేద ప్రజలకు రాసిచ్చారు, ఇలాంటివి ఉంటాయి ఆత్మకథలో. కానీ ఈవిడ ఆత్మకథలో మాత్రం బూతులు తప్ప ఏమీ ఉండవు. అది ఆర్కే రోజా ఆత్మకథ. ఆర్కే రోజా మీద బయోపిక్ తీస్తే ఎలా ఉంటుంది? అది బయోపిక్ కాదు, భయం పిక్. ఈరోజు నేను ఆర్కే రోజాని స్వతహాగా ఒక మాట మాట్లాడుతున్నా సూటిగా. నీకు దమ్ముంటే ఈ భారతదేశంలో ప్రపంచంలో కూడా ఎవరి బయోపిక్ చెయ్యాలన్నా, ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సావిత్రి గారిది కీర్తి సురేష్ గారు చేశారు, ధోని గారిది ఆ ప్లేస్లో సుశాంత్ సింగ్ రాజ్పుట్ గారు చేశారు. నీ బయోపిక్ తీయాలంటే నువ్వు తప్ప ఆ పాత్రకి ఇంకెవరూ సూట్ అవ్వరు. రోజా నీకు బడితో పూజ అనే బయోపిక్ తీయాల్సి వస్తే నీ క్యారెక్టర్ నువ్వే చేయాలి, ఇంకెవరూ ఆ సాహసం చేయరు. అన్ని బూతులు ఎవరూ మాట్లాడలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నీ సహచర నటీమణులు ఉన్నారు, నటులు ఉన్నారు, నీకు ఇండస్ట్రీలో బాగా సర్కిల్ ఉంది, తమిళనాడులో కూడా సర్కిల్ ఉంది, భారతదేశ వ్యాప్తంగా 100 పైకి చిలుకు సినిమాలు చేశావు. ఎవరైనా నీ పాత్రకు సూట్ అయ్యే నీ సహ నటుల్ని పిలిపించవు, నీ కథ మొత్తం వినిపించవు, ఈ సినిమాలో మీరు నటించాలి నా బయోపిక్లో అని అడుగు.
ఒక్కరు కూడా రారు. నువ్వు భోజనానికి బిల్లు వస్తారు, షాపింగ్ బిల్లు వస్తారు, మూవీకి బిల్లు వస్తారు, తిరుమల కొండ దర్శనానికి బిల్లు వస్తారు. కానీ నీ బయోపిక్ లో నటించాలంటే మాత్రం ఎవరు ఆ దరిదాపుల్లో కూడా ఉండరు. ఇంకొక చరిత్ర నీకు మొదలవుతుంది. ఎవరైనా తన బయోపిక్ చేసేటప్పుడు అదే హావభావాలు, ఫేస్ కట్స్, లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఉండే వాళ్ళ చేత నటింపు చేస్తారు. అది ఇంట్రెస్ట్ గా ఉంటే జనాలు నచ్చితే సూపర్ డూపర్ హిట్ అయినటువంటి చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ నీ బయోపిక్ లో నువ్వే నటించాల్సినటువంటి సందర్భం రాబోతుంది. అంత స్థాయికి దిగజారిపోయినావు. నిన్ను ఎవరైనా ఏదైనా అంటే చాలు. ఈ మధ్యలో కొత్త పాట ఒకటి స్టార్ట్ చేసావు. 4 పదాలు వాడతావు. నేను స్టార్ హీరోయిన్ ని, డైరెక్టర్ భార్యని, ఎక్స్ మినిస్టర్, ఎక్స్ ఎమ్మెల్యేని. ఏమ్మా పూతులు తిడుతున్నావు సభ్య సమాజంలో, తప్పు కదా అంటే నేను ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అంటావు. తిరుమల కొండ మీద టికెట్లు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించావు, తప్పు కదా అంటే నేను ఒక డైరెక్టర్ భార్యని అంటావు. అడ్డదిడ్డంగా అన్నదమ్ముల సాక్షిగా 3,000 కోట్ల రూపాయలు చలామణి చేశావు అంటే నేను ఎక్స్ మినిస్టర్ అంటావు. నగిరిలో ఏ మాత్రం అభివృద్ధి పనులే చేయలేదు అంటే నేను ఎక్స్ ఎమ్మెల్యే అంటావు. నీతో ఎట్ట యాగాలా అంటే ఈ 4 పాత్రలు జనాలకి వినిపించినంత మాత్రాన, చూపించినంత మాత్రాన జనాలు నీకు ఓట్లేస్తారనుకుంటున్నావా? ఈ పాత్రలు కాదు, నీకు రానున్న రోజుల్లో ఇడ్లీ పాత్ర మిగులుతుంది. రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకొని ఇడ్లీ పాత్రతో ఇడ్లీ అమ్ముకోవాలా, చట్నీ, చెన్నై సాంబార్ వేసుకొని మాట్లాడేటువంటి నీ భాష ద్వారా ఇదే నీకు శాశ్వత శిక్ష ప్రజలు విధించబోతా ఉన్నారు. నాకు ఇంకోటి అర్థం కాదు ఆర్కే రోజా, మాటికి వస్తే ఈవీఎంలు అంటావు, కాసేపేమో అదృష్టం అంటావు, కాసేపేమో గాలికి గెలిచారంటావు. ఈవీఎంలా, అదృష్టమా, గాలికి గెలిచారా? ఒక క్లారిటీ ఇవ్వు. నీకు మానసిక రోగివు నువ్వు. నీ మానసిక స్థితి బాగోలేదు, నీకు స్టెబిలిటీ లేదు, మాట మీద నిలబడే అవకాశమే లేదు. నీకు దండం పెడతా, ఎర్రగడ్డలో జాయిన్ అవ్వు. ఎర్రగడ్డలో జాయిన్ అయినా మరో బోరుగడ్డ, ఎర్రగడ్డలో జాయిన్ అయినా మరో బోరుగడ్డ. బోరుగడ్డకి ఏమాత్రం తక్కువ కావు. నీ భాష, నీ బాడీ లాంగ్వేజ్ బోరుగడ్డని ఎలా మాట్లాడుతున్నాడో అంతమించి రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడుతూ ఉండవు. తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ దాక్కోవాలా. గెలిచిన తర్వాత 1 year నువ్వు చెన్నై బోర్డర్ దాటి ఆంధ్రాలోకి రాలా. దాక్కోవడం గురించి నువ్వు చెప్తున్నావు. అన్న యలహంక ప్యాలెస్కి వెళ్తాడు హెలికాప్టర్ ఎక్కి, అక్కడి నుంచి బయటకు కూడా రాడు. ఇక్కడ ఉంటే ఎవరు అరెస్ట్ చేస్తారో అని దాక్కునే దాని గురించి నువ్వు చెప్తున్నావు. అసెంబ్లీకి రా అంటే ఆ దరిదాపులకు కూడా రాడు, దాక్కునే దాని గురించి నువ్వు చెప్తున్నావు. కొడాలని ఇప్పుడు కూడా గుడివాడకు రాలా. WWFలో ఉండే ఇంత పెద్ద బెల్ట్ వేసుకొని తిరుగుతున్నాడు. పేరుని నాని ఏమో ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు, దాక్కున్నాడు. దాక్కోవడం గురించి నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి అండుకో మాత్రమే చెప్పాలా. తర్వాత ఏదో మాట్లాడుతూ ఉండవు, వడ్డీతో సహా చెల్లిచ్చేస్తామంటున్నావు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉండి నువ్వు ఇప్పుడు చెప్పే మాట మీద నిలబడాలి అనుకుంటే 14 లక్షల కోట్ల రూపాయలు అన్న అప్పు చేశాడు ఆంధ్రప్రదేశ్ మీద. దానికి 1,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వడ్డీ కడుతున్నారు. ఇప్పుడు చెప్పావు కదా, వడ్డీతో సహా తిరిగి చెల్లించేస్తామంటున్నావు కదా. ఈ 14 లక్షల కోట్ల రూపాయలు అసలు, దానికి గట్టిన 1,000 కోట్ల రూపాయలు వడ్డీ తిరిగి అన్న చేత చెల్లించేసి నువ్వు నిజంగా మాట మీద నిలబడే వ్యక్తిత్వం ఉన్న స్త్రీవి అయితే రాష్ట్రంలో ఉండే అప్పులు సంబంధించిన వడ్డీతో సహా తిరిగి చెల్లించేటువంటి అవకాశాన్ని అన్నకి కల్పించు. గాలి నా కొడుకులు, మరి మనం కూడా గెలిచాం కదా 11 సీట్లు. గాలి నా కొడుకులు అంటున్నావు, మరి అన్న కూడా. నేను అనట్లేదు, ప్రజలు అడుగుతున్నారు. గాలికి గెలిచిన గాలి నా కొడుకులు అంటున్నారు కదా. మన వైఎస్ఆర్సీపీ పార్టీలు కూడా 11 మంది గెలిచారు. అందులో పులివెందుల శాసనసభ నుంచి అన్న కూడా గెలిచాడు. మరి నా గాలి నా కొడుకు అంటే మరి అది ఇది అన్న కూడా అని అంటున్నారు. నేను అడగట్లా, ఎందుకంటే నువ్వే అన్నావు కాబట్టి. ఇంకోటి, గాలి నా కొడుకులనే గాలి భానుప్రకాష్ నాయుడు గారి చేతిలో 45,004 ఓట్ల తేడాతో ఓడిపోయినావు. ఆ గాలి భానుప్రకాష్ నాయుడు గారు నీ గాలి తీశాడు, నీ తిత్తి తీశాడు. ఈ గాలి నా కొడుకులు అనబట్టే కదా మన ఫ్యాను అయ్యా తిరుగుతుంది ఫ్యాను అని పాట పాడుతూ ఉన్నాం. ఫ్యాను తిరిగితే ఏం రావాలి? గాలి రావాలి. మరి 151 స్పీడ్తో తిరిగేటువంటి ఫ్యాన్ ఉన్నటువంటి గాలి 11 సీట్లతో 11గా పరిమితం అయ్యి గాలి ఎందుకు ఆగిపోయింది? ఇలా గాలి మాటలు మాట్లాడే, ఇలా గాలి నా కొడుకులు అనబట్టే వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ ఆగిపోయి గాలి ఆగిపోయింది. కాబట్టి ప్రత్యేకంగా నీ గురించి చెప్పక్కర్లేదు. నిన్నగా మొన్నే కదా వెక్కి ఏడ్చావు, నా బిడ్డ బాధపడుతుంది, ఫారిన్కి వెళ్ళిపోయింది. మరి నువ్వు మాట్లాడితే సుమతి శతకాలా, వేమన పద్యాలా, చాగంటి గారి ప్రవచనాలా? మరి నువ్వు మాట్లాడివేంటి? డోసు పెంచుకుంటూ పోతా ఉండవు. ఏదో అన్న హోమ్ మినిస్టర్ ఇస్తాడు అని. ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్ల చేత గెలవాలనుకున్న వాళ్ళు ప్రజలకు నచ్చేటువంటి భాష మాట్లాడాలి, ప్రజలకు నచ్చేటువంటి పనులు చెయ్యాలి, ప్రజలకు నచ్చేలా బిహేవ్ చెయ్యాలి. ఈ మూడింటికి నువ్వు అతీతం కాబట్టే మన గాలి భానుప్రకాష్ నాయుడు గారు నీ గాలి తీశాడు. నువ్వు మళ్ళీ గాలి నా కొడుకులని మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు రానున్న రోజుల్లో నీకు 100% ఆ న్యాయాన్ని నీకు ఇస్తాడు. నువ్వేం టెన్షన్ పడబాకు.